హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏకే మ్యూజిక్ వరల్డ్. నేను మీ అరుణ్ కుమార్ మహంతి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పిల్లలందరూ ఏం చేస్తున్నారు? సరిగమపాకి ప్రిపేర్ అయిపోతున్నారా? ఎస్, జీ సరిగమప లిటిల్ ఛాంప్స్ 7 years తర్వాత మళ్ళీ లిటిల్ ఛాంప్స్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఆడిషన్స్ చాలా చోట్ల జరిగాయి, గ్రౌండ్ ఆడిషన్స్ ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. కానీ విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ మరియు విశాఖపట్నం, విజయనగరం, విజయవాడల్లో ఆడిషన్స్ అయితే జరిగాయి. కానీ అక్కడికి ఇప్పుడు జరగబోయే ఆడిషన్స్కి ఒక డిఫరెన్స్ అయితే ఉంది. ఏంటో తెలుసా? మీ అందరి రిక్వెస్ట్ ప్రకారం జీ సరిగమప లిటిల్ ఛాన్స్ వాళ్ళు, జీ తెలుగు వాళ్ళు మీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశారు. ఈ తెలుగు వాళ్ళు ఖచ్చితంగా మన మాట వింటారు కదండి. మన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశారు. అది ఏంటి? మనందరూ రిక్వెస్ట్ చేశాం, చాలామంది అడిగారు. 4 years నుంచి పెట్టారు, బాగుందండి. 12 years వరకే పెట్టారు, నాది ఇప్పుడు 13, నాది ఇప్పుడు 14 అని. ఇప్పుడు జీ తెలుగు నెక్స్ట్ జరగబోయే ఆడిషన్స్, గ్రౌండ్ ఆడిషన్స్ ఎలా ఉన్నాయో తెలుసా? 4 years నుంచి 14 years ఉన్న బాలబాలికలు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. సో నెక్స్ట్ అప్కమింగ్ ఆడిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయో చూద్దాం. విశాఖపట్నం, విజయనగరం అండ్ రాజమండ్రి, విజయవాడలో అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు అప్కమింగ్ 19th మనకి హనుమకొండ మరియు కర్నూలులో జరగబోతోంది. హనుమకొండ మరియు కర్నూలులో 19th జీ సరిగమప లిటిల్ ఛాంప్స్ జరగబోతోంది. ఏజ్ వచ్చి 4 to 14 years. ఓకే, టైమింగ్స్ 10 AM to 4 PM. హనుమకొండలో అయితే హరిత కాకతీయ హోటల్, ఓకే, నక్కలగుట్ట హనుమకొండ, అది హనుమకొండ. అదే కర్నూలులో అయితే హోటల్ ప్రైమ్ ల్యాండ్, కర్నూలు రైల్వే స్టేషన్ ఆవరణలో, పార్సిల్ ఆఫీస్ సమీపంలో కర్నూలు. ఓకేనా? దాంతోపాటు మనకి 20వ తారీఖు అనంతపురంలో జరగబోతోంది. హోటల్ రాజహంసలో అనంతపురంలో జరగబోతోంది. అదేంటంటే నారాయణ ఐటెక్నో పక్కన, ఓకే, పక్కన ఉంటుంది. అది ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగానే ఉంటుంది అనంతపురంలో అయితే. ఇంకొకటి 20వ తారీఖుని కరీంనగర్లో కూడా జరగబోతోంది. అది ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్, జ్యోతినగర్, కరీంనగర్. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది కదా? అంతేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎటువంటి సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలని డౌట్స్ ఉన్నాయా పిల్లలు మీకు? సో పిల్లలు అంటున్నానంటే నేను పిల్లాడిని కాదు కాబట్టి. సో కిడ్స్ అందరికీ, ఎవరైతే ఆడిషన్స్కి ప్రాక్టీస్ చేస్తున్నారో, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక చిన్న కందిరీగ తిరుగుతోంది, అందుకే అటు ఇటు చూస్తున్నా. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే నా స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆల్రెడీ ఆడిషన్స్ ఇచ్చి ఉన్నారు కూడా, ఆల్రెడీ ఆడిషన్స్కి వెళ్ళారు, బాగా పాడారు కూడా, మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. సో వాళ్ళకి నేను ఇచ్చిన గైడెన్స్ ప్రకారం నేను మీకు చెప్తున్నాను. ఒక మెలడీ, ఒక ఫాస్ట్ బీట్, ఒక క్లాసికల్, ఒక సెమీ క్లాసికల్, ఒక ఫోక్, ఒక వెస్టర్న్, ఇలా 5 జానరాస్లో 2 సాంగ్స్ని సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఓకేనా? సో అలా ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిగా మీకు ఉంటుంది. ఓకే, మరి జానరాస్ మాకు తెలియదన్నా అని అంటారా? సో నేను చెప్తాను. మెలడీ అయితే ఎలా ఉంటాయి? మెలడీస్లో అయితే లైక్ అంటే ఒక సాంగ్ చెప్తాను, ఆ జానర్లో చూసుకోండి. మెలడీలో మనకి తెలుసా మనసా ఇది నాటి అనుబంధమో, ఇది మెలడీ. ఓకే, ఫాస్ట్ బీట్లో చూసుకున్నారనుకోండి, సత్తే గొడవ లేదు, సత్తే గోళ లేదు, పుట్టే ప్రతి ఓడు సత్తాడో, అంటే ఇవే పాడాలని కాదు, ఇలాంటి సాంగ్స్ అని చెప్తున్నాను. ఓకేనా? క్లాసికల్స్లో అందరికీ తెలిసిన విషయమే, చాలా బేస్డ్గా మంచి స్వరాలతో ఉండే సాంగ్స్ ఉంటాయి కదా. తుంబుర నారదనామృతో అబ్బాయిలైతే, అమ్మాయిలైతే నీలీల పాడేదేవా, అంటే ఇలా బేస్ ఉన్నవి తీసుకోండి, మంచిగా ఉంటుంది. అండ్ ఫాస్ట్ బీట్ అయిపోయింది, మెలడీ అయిపోయింది, క్లాసికల్ అయిపోయింది, సెమీ క్లాసికల్. లలిత ప్రియ కమలం విరిసినది, హాయి హాయిగా ఆమని సాగే, లేకపోతే ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయద మాటున, ఇలా
చాలా సాంగ్స్ ఉన్నాయి కదా, వీటిలోంచి ఏమైనా సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. సో మరి ప్రాక్టీస్ చేస్తున్నారా? ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నాకు కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా నేను చెప్తాను. ఎవరైనా మ్యూజిక్ నేర్చుకోవాలి, కర్ణాటిక్ లేదా ఫిల్మ్ మ్యూజిక్ లేదా డివోషనల్ ఇలా ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే ఏకే మ్యూజిక్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. నా క్లాసెస్ కూడా ఉన్నాయి, ఖచ్చితంగా నేను నేర్పిస్తాను. ఓకేనా? సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఆఫ్లైన్ అయితే కాకినాడలో అండ్ నెక్స్ట్ మంత్ నుంచి హైదరాబాద్లో, ఆన్లైన్ అయితే ఎక్కడ వాళ్ళైనా కాంటాక్ట్ అవ్వచ్చు, ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఓకేనా? కర్ణాటిక్, లైట్ మ్యూజిక్, డివోషనల్, ఫిల్మ్ సాంగ్స్, ఎవ్రీథింగ్ ఇవి విత్ వోకల్ టిప్స్. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చిందా? మరి నచ్చితే మరి మీ ఫ్రెండ్స్ కూడా పాడాలనుకుంటారు కదా, వాళ్ళకి షేర్ చేస్తారా? ఖచ్చితంగా షేర్ చేస్తారని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలి? ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోస్ మళ్ళీ మీకు రావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ ఏకే మ్యూజిక్ వల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ మనం మరింత ఇన్ఫర్మేషన్తో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. నేను మీ అరుణ్ కుమార్ మహంతి. Don't forget to subscribe AK Music World. All the best everyone who are going to perform on the stage G Sarigama Pa Little Chance.